నమస్కారం అమ్మా. నేను డాక్టర్ మల్లికార్జున్, మేనేజింగ్ డైరెక్టర్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ. మరియు నేను కూడా ఒక రోబోటిక్ సర్జన్ అండ్ న్యూరాలజిస్టే. ఈ మధ్యలో మేము ఒక టెలి సర్జరీ చేశాము. మా కొలీగ్ సర్జన్ డాక్టర్ గౌస్ వుహాన్, చైనాలో ఉండి ఇక్కడ మా పేషెంట్ మీద ఒకటి ఆపరేట్ చేయడం, యూరిటరీ ఇంప్లాంటేషన్ అండ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టెలి సర్జరీ ద్వారా 7,000 కిలోమీటర్ల మధ్య డిస్టెన్స్ చేయడం అనేది ఇదే ప్రపంచంలో మొదటిసారి కావచ్చు. కానీ టెలి సర్జరీ అనేది ఇదే మొదటిసారి అంటే నిజం కాదండి. ఇది బేసిక్గా 20 ఏళ్ల ముందు ఒకసారి ట్రాన్స్ అట్లాంటిక్ అంటే అమెరికాలో ఒక డాక్టరు ఫ్రాన్స్లో ఉన్న ఒక పేషెంట్ మీద చేయడం జరిగింది. కానీ అది అన్పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో బ్రాడ్బ్యాండ్ అనేది లేదు, మనకి 5G కనెక్టివిటీ లేక చాలా టైం లాగ్ ఉండేది. అక్కడెక్కడో మూమెంట్ జరిగితే అమెరికాలో ఇక్కడ మూమెంట్ రావడానికి కొన్ని ఎక్స్ట్రా నిమిషాలు పట్టేదన్నమాట. సో దాంతో చాలా అన్పాపులర్ అయిపోయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోయింది అంటే రోబాట్స్ అనేటివి వచ్చాయి. ఈ రోబాట్స్ వచ్చిన తర్వాత మనిషి తన మూమెంట్ని రోబాటిక్ ఆర్మ్స్లోకి ట్రాన్స్మిట్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్ని రోజులు ఈ మనిషి మూమెంట్స్ అనేది ఒక కన్సోల్లో మూవ్ చేస్తే అది రోబాటిక్ ఆర్మ్స్ అనేది పక్కనున్న పేషెంట్ కార్ట్ మీద మూవ్ చేయడం అనేది జరిగేది. అదే ఇప్పుడు టెలి సర్జరీ అంటే ఈ 5G బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా ఈ కన్సోల్ అనేది ఎక్కడో వుహాన్, చైనాలో ఉండి అక్కడున్న కన్సోల్ని ఇక్కడున్న పేషెంట్ కార్ట్కి కనెక్ట్ చేసి ఇక్కడున్న పేషెంట్కి ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు కొన్ని దేశాల్లో ఈ ఆపరేషన్లు జరిగాయి. సో ఫీజిబుల్ అంటే ఈ విధంగా చేయడం ఈ మధ్య ఉన్న టెక్నాలజీతోనూ 5G కనెక్టివిటీతో సేఫ్గా చేయొచ్చని ప్రూవ్ చేయగలుగుతున్నాము. ఒకటే నియర్ ఫ్యూచర్లో ఇండియాలో కూడా పలు సిటీస్లో ఈ హెల్ప్ అనేది అంటే ఒక క్రిటికల్ ఎక్స్పర్టైజ్ని మనం టెలి సర్జరీ ద్వారా ఇక్కడున్న సర్జన్ ఇంకో సర్జన్ అక్కడ వేరే సిటీలో ఉన్న సర్జన్కి రోబోటిక్ కనెక్టివిటీ ద్వారా మనం ఆ హెల్ప్ని మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పేషెంట్ని మూవ్ చేయాల్సిన అవసరం లేదు, సర్జన్ని మూవ్ చేయాల్సిన అవసరం లేకుండా రోబోట్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ ఒక ఎక్స్పర్ట్ సర్జన్ ఉంటాడు, ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ సర్జన్ ఉంటాడు. కానీ ఈ ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర ఉన్న ఒక క్రిటికల్ ఎక్స్పర్టైజ్ని ఆ టైంలో తను అక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ నా ఉద్దేశంలో రోబోట్స్ అనేది కొంచెం చీప్ అయ్యి కనెక్టివిటీ అనేది పెరిగిన పక్షంలో ఇదే ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.